ఇండియన్ వెబ్ సిరీస్లోనే నెంబర్ 1 ప్లేస్లో అయితే ఈ మూవీ అయితే కూర్చుంది గాయ్. ఒక రోజులో ఒక అరగంట నాకు నచ్చినట్టు గడవలేదు, దానికే జీవితాంతం ఏడుస్తూ కూర్చోలేను కదా. లాభం వచ్చినప్పుడే కాదు, కష్టం వచ్చినప్పుడు కూడా కలిసే ఉండాలి. ఊరే అంతెందుకురా, తల వేయితే సరిపోద్ది కదా. భయ్యా, లక్కీ భాస్కర్ మూవీ నేను ఎందుకు థియేటర్లో చూడలేదని చెప్పేసి ఇప్పటికీ బాధపడుతున్నా. ఏమన్నా మూవీయా గాయస్, ఎమోషన్ ఉంది, ఫైటింగ్ ఉంది, కేరింగ్ ఉంది, ఫ్యామిలీ ఉంది, అన్నీ కలిసి ఉన్నాయి గాయస్ ఈ మూవీలో. అయితే ఎమోషన్ కావాలంటే ఎమోషన్ ఉంటుంది, ఎట్లా ఏడుస్తావు అంటే అట్లా ఏడుస్తావు, కుప్పలు కుప్పలు ఎమోషన్ ఉంటుంది, కామెడీ ఉంది. ఒక హస్బెండ్ ఒక ఫ్యామిలీ గురించి ఏదైతే డేరింగ్ చేస్తాడో ఆ డేర్నెస్ మొత్తం క్లియర్గా చూపెట్టింది అనమాట. ఇప్పటికీ కూడా మీకు అది, ఇప్పుడు కూడా మీరు లక్కీ భాస్కర్ మూవీ చూడకపోతే దయచేసి వదిలి ఒక్కసారి నెట్ఫ్లిక్స్లో చూడండి ఈ మూవీ అయితే. ఈ మూవీ ఎట్లా అంటే, ఈ మూవీ ఒక హీరో గురించి కాదు, ఈ మూవీ ఒక కంటెంట్ గురించి అయితే మనం చూడాలి ఖచ్చితంగా. హర్షత్ మెహతా అంటే ఎవ్వరికి తెలియదు. ఒక్కసారి ఈ మూవీ చూసిన తర్వాత హర్షత్ మెహతా గురించి ప్రతి ఒక్కరు దాని మీద పిహెచ్డి చేసినట్లే మాట్లాడుతారు ఇప్పుడైతే. ఈ మూవీ చూసిన తర్వాత ప్రతి ఒక్కడు షేర్ మార్కెట్ కింగ్ అయితే అనుకుంటాడు అనమాట. చాలా మందికి అయితే తెలుసు హర్షత్ మెహతా ఎంత పెద్ద బిలియనియరో, కానీ అలాంటి హర్షత్ మెహతా ఎన్ని స్కామ్స్ చేస్తాడో అందరికీ తెలుసు. షేర్ మార్కెట్ని దడదడలాడిస్తాడు అనమాట. కానీ ఈయన్ని కూడా దడదడలాడిచ్చే ఒక్కడు ఉన్నాడని చెప్పి మీకు తెలుసా? 1990s ఈయన ఉన్నాడు. ఈయన గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఈయన ఎవర్రా బాయ్? 1990sలోనే ఇంత పెద్ద హర్షత్ మెహతాని గడగడలాడించిండు. ఈయన గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అప్పట్లోనే గైస్ ఈయన బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చేసి 100 కోట్లు. మీరు పిచ్చోళ్ళు అయిపోతారు. ఈయన ఎవరైతే ఉన్నాడో హర్షత్ మెహతాని బ్లాక్మెయిల్ చేసిండో ఆయన ఒక్క రోజులో 70 lakhs అయితే ఖర్చు పెడతాడు గైస్. అంత పిచ్చోడు అనమాట మనోడు ఫ్యామిలీ గురించి. ఇప్పుడు కాదు గైస్, 30 years బిఫోర్ స్టోరీ ఇదైతే. 30 years బిఫోర్ 70 lakhs పర్ డే ఖర్చు పెట్టిండంటే నాట్ ఏ జోక్. నేనైతే ఒక చిన్న మూవీ గురించి అయితే మాట్లాడుతున్నా. ఈ మూవీ 2.5 hours ఎంతైతే మ్యాజిక్ చేసిందో సేమ్ హర్షత్ మెహతా వెబ్ సిరీస్ ఆ మ్యాజిక్ చేయడానికి దగ్గర దగ్గర 10 to 15 episodes చేసింది. 100 కోట్లు మూవీ బడ్జెట్ రికవర్ చేయడానికి ప్రతి ఒక్క మూవీ స్ట్రగల్ చేస్తూ ఉంటే ఈ మూవీ మాత్రం ఈజీగా దివాళీకి వచ్చేసి ధనాదన్ లైట్గా 100 కోట్లు అయితే తీసేసింది అనమాట. ఇంకోటి మంచి థింగ్ ఏందో మీకు తెలుసా గైస్? ఈ మూవీ చూడడానికి మీరు బయటికి ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, థియేటర్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు. ఉట్టిగా నెట్ఫ్లిక్స్లోనే పెట్టుకొని మీరు చూసుకోవచ్చు. ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లో అయితే అవైలబుల్ ఉంది. లక్కీ భాస్కర్, ఈ భాస్కర్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ స్టార్టింగ్లో ఎంత అప్పు తీసుకున్నాడంటే గల్లీ కప్పు ఉండే అనమాట. మనోడు ఎక్కడికి పోయినా ఒక అప్పు అయితే బయట కంపల్సరీ తీసుకొని రావాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళు 100 కోట్లు ఎట్లా సంపాదించిండు, 70 lakhs ఎట్లా ఖర్చు చేసిండు పర్ డేలో, అది కూడా ఫ్యామిలీ గురించి. మూవీ మాత్రం ఒక రేంజ్లో ఉంది. మూవీ డైలాగ్స్ ఉంటాయి గైస్, కొన్ని డైలాగ్స్ అది చూస్తూ ఉంటే నువ్వైతే అనుకుంటావు నా జీవితంలో డైలాగ్ మనోడు ఎందుకు చెప్తుండ్రా భయ్య అని చెప్పేసి. నాకైతే లిటరల్గా నేను మునిగిపోయాను అనమాట. 2.5 hours ఏదైతే మూవీ ఉంటుందో ఆ మూవీ చూసినప్పుడు అయితే నేను కళ్ళార్పలే అనమాట. మీరు కూడా ఆ మూవీ చూడండి ఒకసారి. మీకు నచ్చితే మళ్ళీ నా ఛానల్కి వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుందని చెప్పేసి బాండ్ పేపర్ మీద రాసిస్తా. బాయ్.